ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలోని ఆక్వా రైతులపై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. పాలిమర్ కొరతతో థర్మోకోల్ అలాగే ప్యాకింగ్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రైతులపై భారం మోపుతున్నారు ప్యాకర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. రైతుల నుంచి కేజీకి ₹10 తగ్గించి కొనుగోలు చేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకి 500 లారీలు ఎగుమతవుతుంటాయి. ఈ పరిణామాలతో రోజుకి 75 లక్షల మేర నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. దీంతో వీరవాసంలో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. ఎక్స్పోర్టర్లు, సీడ్ కంపెనీలు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే కొన్ని కంపెనీల ఉత్పత్తుల్ని బ్యాన్ చేస్తామంటూ హెచ్చరించారు. ఆక్వా రైతుల అవస్థలు, వాళ్ళ సమావేశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. ఆక్వా రైతుల కోసం అవసరమైతే తన పదవిని కూడా రాజీనామా చేస్తా అంటున్నారు అప్సడా మెంబరు సత్యనారాయణ రాజు గారు. చెప్పండి, అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? ఇందుకు ప్రస్తుతం ఆక్వా పరిశ్రమలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల అట్లా అనిపించింది. ఎందుకంటే నేను ఒక రైతుగానే 40 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా, ఆక్వాకల్చర్ చేస్తున్నా. నేను ఈ ప్రయాణంలో నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం ఆక్వా పరిశ్రమే. అందువల్ల అట్లాంటి పరిశ్రమలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేటప్పటికి బాధ కలిగింది. ఎందువల్ల అంటే నేను అప్సడా మెంబర్గా ఉన్నానంటే అప్సడా రైతుల యొక్క సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా చేయొచ్చు అనే ఏదో అత్యుత్సాహంతో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత రైతుల యొక్క సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ కూడా కనిపించలేదని చెప్పేసి నిరాశతోటి ఈరోజు ఈ రైతులందరూ తన కష్టాలను చెప్పుకోవడానికి వీరవాసరంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి నేను ఒక రైతుగా వచ్చాను, రైతుగానే మాట్లాడుతున్నా. అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి రైతులకి మధ్యన గ్యాప్ నడుస్తుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసి వ్యవస్థ అధికారులందరూ కూడా అంత దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. మీరు అప్సడా మెంబర్గా ఉన్నారు, పెద్ద ఎత్తున ఒకవైపు సిండికేట్ వ్యవస్థ నడుస్తుందని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యని అప్సడా మీటింగ్స్లో ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు? అప్సడా మీటింగ్లో ప్రస్తావించాం కానీ ఎంత దురదృష్టం అంటే 4వ తారీఖుని రేట్లు పెంచి కంపెనీస్ అన్నీ కూడా లెటర్స్ రిలీజ్ చేసేసి రేట్లు పెంచేసినట్టుగా లెటర్స్ రిలీజ్ చేసినాయి. ₹4 రేటు రిలీజ్ చేసినాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే అప్సడా మీటింగ్ 6వ తారీఖున జరిగింది. 6వ తారీఖున జరిగినప్పుడు 6వ తారీఖు మీటింగ్లో ఆల్రెడీ 4వ తారీఖున పెంచేసిన రేట్లు అప్సడా మీటింగ్లో పెట్టి దాంట్లో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే పెంచాలి, అది లీగల్లీ వ్యాలిడిటీ. కానీ 4వ తారీఖుని పెంచేసేసి వాళ్ళ యొక్క యునానిమస్గా వాళ్ళ యొక్క భావాన్ని తెలియజేయటం అనేది ఎంత కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు అప్సడా మీటింగ్లో పెట్టడం కూడా లేకుండా రేట్లు పెంచేసి అప్సడా మీటింగ్లో మా యొక్క దీనికోసం పెట్టడం అనేది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయలా, నేను ఒప్పుకోలా, సంతకం కూడా పెట్టలా. ఆ రోజున ఏం జరిగిందంటే ఆ రోజున సారీ చెప్పారు, ఎగుమతిదారులు కూడా వచ్చారు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు, సారీ చెప్పారు, దాన్ని యొక్క చేశారు. కానీ 4వ తారీఖు నుంచి రేట్లు కంటిన్యూ అవుతున్నాయి తప్పితే అది దాన్ని అప్సడాలు ఓకే చేసిన తర్వాత నుంచి అమ్మటం అనేది జరగలేదు. అంటే వాళ్ళ యొక్క మోనోపలి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ రకంగా ₹4 నష్టపోయారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ రకంగా అనుకుంటామని చెప్పేసి నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. ఖచ్చితంగా కూడా అప్సడాకి సంబంధించి కూడా పూర్తి స్థాయి మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పూర్తిగా కూడా రైతుల సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంటుందని చెప్పి అప్సడా మెంబర్ సత్యనారాయణ రాజు చెప్తున్నారు. అదేవిధంగా రైతు సమస్యలకి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూడా ఈ అప్సడా పనిచేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా దుర్గాతో రవి టీవీ 9 వీరవాసం నుంచి.